Hi, welcome to Brown Boy Films. My name is Sandeep, and we are continuing our discussion with Prashant Verma about filmmaking. ఇందాక స్క్రిప్ట్స్ వాటన్నిటి గురించి మాట్లాడినప్పుడు స్టోరీస్ అండ్ ఎవ్రీథింగ్ రైటింగ్ పరంగా యూ డిసైడ్ లైక్ హౌ ఇట్ నీడ్స్ టు బి డన్, వెన్ ఇట్ కెన్ బి డన్ అండ్ ఎవ్రీథింగ్. బట్ యాజ్ we were discussing, డైరెక్షన్ ఇస్ విజువల్ మీడియం. అండ్ మీ మూవీస్కి ఇప్పటివరకు నేను నోటీస్ చేసినంత వరకు there is a certain uniqueness to your cinematography style, Right. and you work with different cinematographers for every movie. ఆ డైరెక్టర్ స్టైల్ అన్నది ఎలా తీసుకొస్తారో, ఆర్ డస్ ఇట్ ఇన్హెరెంట్లీ కమ్ టు యూ, ఆర్ దర్ ఇస్ అ సర్టన్ అప్రోచ్ ఆర్ ప్రాసెస్ టు ఇట్? అంటే లైక్ నేనైతే కనుక మేబీ అంటే లైక్ మీకు అది కనిపిస్తే ఇట్స్ గ్రేట్, బట్ నాకైతే ఇప్పటివరకు నా డైరెక్షన్ స్టైల్ అనేది ఇంకా నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫిగర్ అవుట్. ఇది వరకు ఐ రియలీ లైక్ దట్. అంటే ఇప్పుడు మనం కోయన్ బ్రదర్స్ ఫిల్మ్స్ చూస్తే ఒకలా అనిపిస్తాయి, హిచ్కాక్ ఫిల్మ్స్ కానీ తెలుగులో చూస్తే ర్యాండమ్గా మనం టీవీ పెట్టగానే ఒక ఫ్యూ సెకండ్స్లో యూ నో ఫర్ షూర్ దట్ ఇట్స్ రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్. చెప్పగలుగుతుంది ఇది రాము గారి సినిమా అని. అలాగే మణరత్నం మూవీస్, మణరత్నం గారి ఫిల్మ్ అని తెలుస్తుంది, శేఖర్ కమ్లా గారి ఫిల్మ్ తెలుస్తుంది. హీ హాస్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అండ్ నాకు అది సిగ్నిఫికెంట్ గా ఈవెన్ పూరి జగన్నాథ్ గారిది కూడా తెలుస్తుంది. అండ్ మిగిలిన చాలా మందిది పూరి జగన్నాథ్ గారి లాగే ఉంటుంది. చాలా మంది ఫిల్మ్ మేకింగ్, చాలా మందిది లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పూరి జగన్నాథ్ గారి స్టైల్, ప్రాబబ్లీ బికాస్ దే హ్యావ్ ద సేమ్ సినిమాటోగ్రాఫర్ or they are heavily influenced by his style of filmmaking, right? And రాము గారి ఇన్స్పైర్ అయిన వాళ్ళు రాము గారి స్టైల్లో ఉంటుంది. సో నేను కూడా అనిపించేది అన్నమాట ఫస్ట్లో, నాకు కూడా అలా ఒక స్టైల్ క్రియేట్ చేసుకోవాలి అని. బట్ అంటే జానరస్ చూస్తే కనుక ఇప్పుడు నేను చెప్పిన డైరెక్టర్స్ ఎక్కువ ఫిల్మ్స్ సిమిలర్ జానర్లో చేసుకుంటూ వెళ్ళారు. ఓకే, పూరి గారు కానీ రాము గారు కానీ. సో ఆ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఆ జానర్స్కి సూట్ అవుతుంది. బట్ నేను ఐ వాంట్ టు ట్రై డిఫరెంట్ జానర్స్. సో ఆ కానీ కల్కి డిఫరెంట్ జానర్, జాంబీ రెడ్డి. ఇఫ్ ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ అ లవ్ స్టోరీ ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్. రామ్ కామ్ అనేది అది కల్కిలాగా షూట్ చేస్తే బాగోదు. అది డెఫినెట్గా దానికి ఒక స్టైల్ ఉంటుంది. సో నాకైతే పర్సనల్గా ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ అ సిగ్నేచర్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎట్. ఓకే, బట్ ఐ డూ స్టడీ ఆల్ ద డైరెక్టర్స్. అంటే లైక్ మణరత్నం గారి ఫిల్మ్స్ అన్ని ఒక బంచ్లో చూస్తాను. అండ్ ఐ రైట్ డౌన్ వాట్ ఆర్ హిస్ సిగ్నేచర్ సో ఆ సిగ్నేచర్ థింగ్స్ ఏంటి అనేది చూస్తాను. అలాగే ట్రాంట్నో చూస్తాను, అన్ని నోట్ చేసుకుంటాను. సో నా స్టైల్ ఏంటి అనేది కూడా ఐఎమ్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్. వీళ్ళలో నాకు నచ్చినవన్నీ తీసుకుని ఐ క్రియేటెడ్ మై ఓన్ బుక్ అనమాట. రైట్, ఓకే ఇవి కంపల్సరీ నా సినిమాలో ఉండాలి అని. బట్ ఇప్పటి వరకు అయితే కనుక ఇంకా ఐఎమ్ స్టిల్ లెర్నింగ్, కాబట్టి ప్రాబ్లీ ఫ్రమ్ నెక్స్ట్ ఫిల్మ్ ఆన్వర్డ్స్ నేను ఒక స్టైల్ అనేది ఇంకా బెటర్గా క్రియేట్ చేయగలుగుతాను. బట్ ఐఎమ్ వెరీ అబ్సెస్డ్ విత్ సినిమాటోగ్రఫీ, టేకింగ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చాలా చాలా ఇష్టం. సో ఐ వర్క్ ఎక్స్టెన్సివ్లీ విత్ మై సినిమాటోగ్రాఫర్స్. యూజువలీ అంటే నా వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే కనుక మేబీ రైటింగ్ కానీ ఎనీ డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, యాక్టింగ్ ఏదొచ్చినా సరే ఐ డోంట్ యాక్ట్ అండ్ షో. I don't tell the cinematographer initially what the shot division is. Shot breakdown ఏంటి అని చెప్పను. ఎడిటర్ కూడా I've come from an editing background, so I can edit my own film అన్నమాట. But I don't edit the first cut. So usually ఇప్పుడు ఒక యాక్టర్కి I just narrate the scene and I'll ask him to do whatever you want to. అలాగే సినిమాటోగ్రాఫర్ కూడా I just tell him the scene and tell him come up with your own shot division. మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంతే. They can come up with something that I've never thought of. Right? They'll bring their style. They can bring their own life, their own expertise, their own experiences into the filmmaking, my film. అది నాకు నేను అనుకున్న దానికన్నా బెటర్గా లేకపోతేనే ఐ విల్ టెల్ దెమ్ నో ఫర్గెట్ అబౌట్ ఇట్, లెట్స్ షూట్ ఇట్ దిస్ వే అని చెప్పి. ఆర్ ఇఫ్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఆఫ్ మన అనుకున్న స్టోరీ పరిధిలో లేకుండా, let's say if we are shooting a love story and he wants to put a wide lens వేసి దగ్గరికి ఎలా పెడితే కనుక it doesn't work. సో అది స్టైలిష్గా ఉన్నా సరే ఆ సీన్కి అది సూట్ అవ్వకపోతే కనుక let's not do this way. సో అలాగా డెఫినెట్గా నేను వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ సంబంధించిన టాలెంట్ కూడా ఉంటుంది.
I give most of the credit to the cinematographers that I work with, and I prefer working with కొత్త వాళ్ళతో అనమాట. రైట్. సో దట్ వాళ్ళకు కూడా ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. నేను చాలా బాగా డిస్కస్ చేయగలుగుతాను, నాకు నచ్చిన ఫిల్మ్స్ చూపించగలుగుతాను. సో ఈ సినిమాలో ఈ సీన్ చూడండి ఎలా షూట్ చేశారు అని చెప్పి. పెద్ద సినిమాటోగ్రాఫర్స్ అనేటప్పటికి ఆటోమేటికలీ కొంచెం మనకి ఇబ్బంది ఉంటుంది. మనకి డెఫినెట్ గా విల్ నాట్ బి దట్ ఓపెన్ టు డిస్కస్. అంటే వాళ్ళకి మన లెన్స్ చెప్పినా వాళ్ళకి ఇబ్బందిగా అనిపించవచ్చు. సో యా, అండ్ ఐఎమ్ అబ్సెస్డ్ విత్ ద స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అనమాట. అండ్ ఇనిషియల్ గా నేను ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్న ప్రాసెస్ లో మోర్ దెన్ ద కంటెంట్ ఐ యూస్ టు బిలీవ్ ఇన్ ద స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, టెక్నికాలిటీస్ అన్నమాట. బట్ ఇప్పుడు నాకు మెచ్యూరిటీ వచ్చే కొద్దీ నేర్చుకుంది ఏంటంటే ఇట్స్ మోర్ ద కంటెంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద స్టైల్. బట్ ద స్టైల్ డస్ మేక్ దట్ ఇంపాక్ట్ ఆర్ మెమరబుల్. కరెక్ట్. బట్ ప్రిఫరెన్స్ అనేది తగ్గింది అనమాట. స్టైల్ తగ్గించి ఐ డిసైడెడ్ టు పుట్ మోర్ ఎంఫసిస్ ఆన్ ద కంటెంట్ అనమాట. నేను తీసిన వాటిల్లో వాట్ ద స్టైల్ దట్ ఐ నోటీస్ విచ్ ఇస్ రిపీటెడ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాజ్మౌళి మూవీస్ లో ఇవి ఉంటాయి, బీట్స్ ఉంటాయి కదా. ఒకటి ఏంటి అంటే చాలా లో యాంగిల్ నుండి షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ తోటి యూ విల్ ఎంఫసైజ్ సంథింగ్ ఆర్ అన్ ఆబ్జెక్ట్. అది నాకు చాలా సిగ్నిఫికెంట్ గా త్రూ అవుట్ ఆల్ ద మూవీస్ ఐ నోటీస్. అండ్ దీనంత సిగ్నిఫికెంట్ కాకపోయినా కూడా యూ ఫేస్ క్లోజ్అప్స్ అన్నవి ఎంతో కొంత చిన్న యాంగిల్ మూవ్ చేసి అగైన్ అక్కడ కూడా ఒక సర్టెన్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ మీద షాలో డెప్త్ ఆఫ్ ఫీల్ నుండి యూ ఎంఫసైజ్ ద ఎమోషన్ రాదర్ దెన్ ద పర్సన్స్ ఫేస్. అది చాలా సిగ్నిఫికెంట్ గా నోటీస్ చేశాను. అది మనకి జాంబీ రెడీలో వచ్చినప్పుడు ఫ్యాక్షన్ కాబట్టి అండ్ యూఆర్ ప్లేయింగ్ విత్ ద ట్రోప్, యూ డూ ఇట్ ఇన్ అ సర్టన్ వే. ఎక్స్ట్రీమ్ వైడ్ ఫేస్ క్లోజ్అప్ పెట్టేసి వాళ్ళు అరవడం అన్ని ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కల్కి అందులో దెర్ ఇస్ సర్టన్ మిస్టీరియస్ రియాక్షన్స్ దట్ పీపుల్ నీడ్స్ టు గివ్. రాహుల్ రామకృష్ణవి త్రూ అవుట్, రైట్? సో వెన్ ఎవర్ హీ గెట్స్ సర్ప్రైజ్డ్ ఆర్ ఏదన్నా కొత్తది తెలిసినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ అన్నది చాలా ప్రతిసారి ఫేస్ ఏదో క్లోజ్అప్ పెట్టాలి అని పెడితే బాగోదు. సో ఆ సర్టన్ ఆఫ్ సెట్ that you keep, no, it gives a very unique perspective. The same thing I noticed in Awe also. Awe kuda chala you play with. And one more thing is extra b-roll footage on the objects, with what they are interacting annadandi focus chestu kuda significant ga cinematography elements untai. You like manaki kalkilo oka radio మ్యాచ్ జరుగుతుందంటే ఆ రేడియో దాన్ని పెట్టడం కానీ ఆల్ అయితే లైక్ దెర్ ఆర్ సో మెనీ ప్రాప్స్ ఆబ్జెక్ట్స్ అన్నిటి మీద ఇవి. జాంబీ రెడ్డిలో యూ ఫోకస్ ఆన్ అ లాట్ ఆఫ్ ద థింగ్స్ దట్ దే ఆర్ యూజింగ్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్. ఆ పర్స్పెక్టివ్ అన్నది ఏదైతే ఉందో యూ ప్లే విత్ లాట్. ఇవి నేను చాలా సిగ్నిఫికెంట్ ఇంకా ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ దట్ ఆర్ లైక్ వెరీ మెమరబుల్ త్రూ అవుట్ ఆల్ ద మూవీస్ కన్సిస్టెంట్లీ. అండ్ ఇది ఎస్పెషలీ దట్ లో యాంగిల్ షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఏవైతే ఉందో దట్ వెరీ రేర్లీ ఐ సీన్ యూజ్డ్ అండ్ సిగ్నిఫికెంట్లీ మీ మూవీస్ లోనే చూసాను. దట్ ఐ ఫీల్ ఈస్ డెఫినెట్లీ యువర్ స్టైల్. నాకు ఆ షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ క్రియేట్ చేయడం అనేది నేను చాలా వర్క్ చేశాను దాని మీద. అంటే ఈవెన్ బిఫోర్ ఫీచర్ ఫిల్మ్స్ చేయకముందు ఫస్ట్ లో మేము ఒక ఫిల్మ్ మేకింగ్ అనేది నేను చాలా ట్రయల్ అండ్ ఎర్రర్స్ లో నేర్చుకున్నాను. అంటే నా దగ్గర ఓన్లీ స్టాండర్డ్ డెఫినిషన్ కెమెరా ఉండేది, మన హ్యాండీ క్యామ్ ఉండేది కదా. సో అలాంటి క్యామ్ కార్డర్ ఉండేది. సో దాంతో షూట్ చేసి ఇది ఎందుకు సినిమాలా కనిపించట్లేదు అనుకునేవాడిని. సో నేను మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ ఉన్నాడు, కల్కి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్. సో తను కలిసి నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు చాలా మ్యూజిక్ వీడియోస్ అవి చేస్తూ ఉండేవాళ్ళం. సో వీ యూస్ టు ట్రై రెప్లికేట్ దట్ ఫిల్మీ లుక్ అనేది అయితే ఉంటుందో అది ఆల్మోస్ట్ 10 years బ్యాక్ ఆ ఫిల్మీ లుక్ అనేది స్టాండర్డ్ డెఫినిషన్ కెమెరాస్. ఇప్పుడు మనం ఈ కెమెరాస్ చూస్తున్నాం, దే ఆల్రెడీ హ్యావ్ దట్ షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అండ్ ఆల్ దట్ 4K and all that stuff. So full frame sensors and shutter speed, lot of technicalities. అంటే హార్డ్లీ 1 inch సెన్సర్ కూడా ఉండదు, 1/4 inch సెన్సర్స్ అంతే. ఆ టైంలో దాంతో ఫిల్మీ లుక్ ఎలా తీసుకురావాలి అని చెప్పి చాలా ట్రై చేసేవాళ్ళం. చాలా వర్క్ చేసేది దాని మీద. నాకు ఏంటంటే షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కావాలి, ఎలా చేయాలి.
మనది చూస్తూ ఉంటేనేమో సీరియల్ లా కనిపిస్తుంది షూట్ చేసింది, సినిమాలో ఎందుకు కనిపించలేదు, సినిమాలో కనిపిస్తుంది కదా అని చెప్పి చాలా నేర్చుకున్నాను. ఆ ప్రాసెస్ మేమేం చేసేవాళ్ళం అంటే, సరే మన కెమెరాలో రావట్లేదు కదా అని చెప్పి గ్రీన్ మ్యాట్ పెట్టి షూట్ చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ వేరే బ్లర్ చేసేవాళ్ళం. సో ఫోర్గ్రౌండ్ ఎలిమెంట్ ఒకటి ఇంకోటి సెపరేట్ గా షూట్ చేసి ఇది బ్లర్ చేసేవాడిని. సో ఇలా క్రియేట్ చేసేవాడిని అనమాట షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది. సో తర్వాత 5D వచ్చింది. అండ్ ఈవెన్ బిఫోర్ దొంగల్ మూట ఐ స్టార్టెడ్ యూజింగ్ 5D. ఐ షార్ట్ షార్ట్ ఫిల్మ్ అనమాట. దాంతో షార్ట్ ఫిల్మ్ షూట్ చేశాను, మ్యూజిక్ వీడియో షూట్ చేశాను. అప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ చేయకుండా ఆ షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఆ కెమెరాలో డైరెక్ట్ గా ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ వల్ల వస్తుంది, మనం ఇలా షటర్ స్పీడ్ ఇలా పెట్టుకోవాలి, ISO తక్కువ పెట్టాలి, ఇవి ఎప్పుడైతే తెలుసుకున్నానో ఆ రోజు అసలు యూనో చాలా, అంటే మనం ప్రేమించిన అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే ఓకే చేసేసింది అన్నంత ఆనందం అనమాట. సో అమ్మ ఐ ఫైనలీ క్రాక్ దిస్ లుక్ అని చెప్పి యురేకా మూమెంట్ అనమాట. సో అది డెఫినెట్ గా ఇప్పుడు మనకి ఎప్పుడైతే మన పెద్ద కెమెరాస్ ఇవన్నీ వచ్చేసినాయో, ఒబ్వియస్లీ అంటే లైక్ మనం అప్పుడు ఇన్ని సంవత్సరాలు పడిన కష్టం ఏదైతే ఉందో అది చాలా ఈజీగా క్రియేట్ చేయగలుగుతున్నాం మనం. సో దాంతో ఇంకా కొత్తగా ఏం చేయొచ్చు అనేది ప్రతిసారి నేను చూస్తూ ఉంటాను. దట్ జర్నీ ఇస్ ఇంపార్టెంట్ టు అచీవ్ దిస్ నౌ, బికాజ్ ఎవ్రీబడి యాజ్ యూ సెడ్ దే ఆల్ యూజ్ ద సేమ్ కెమెరా. హాలీవుడ్ వాళ్ళు వాడిందే మనం వాడతాం, ఎగ్జాక్ట్ సేమ్ కెమెరా దే యూజ్ ఫర్ అవెంజర్స్, స్టార్ వార్స్, ఎవ్రీథింగ్. కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తాను అండ్ ఐ లైక్ టు వర్క్ విత్ కెమెరామెన్స్ హూ విల్ సే అసలు ట్రై చేద్దాం సార్ అని చెప్పి. అంటే కొంతమంది ఈ లెన్స్ ఇది అవ్వదండి అనేస్తారు. సరే అవ్వదు, దేంతో అవుతుంది, సరే ఈ రెండు కలిపి పెడదాము, లేదంటే అది చేద్దాము. సో రకరకాలుగా ఏదో కెమెరాతో చేయడం అనేది చాలా ఇష్టం నాకు. సో ఆ ప్రాసెస్లో దానివల్ల ఆ లో యాంగిల్ షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ షార్ట్స్ ఏదైతే ఉన్నాయో నాకు చాలా ఇష్టం అన్నమాట. సో అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మీరు అన్నది రాహుల్ రామకృష్ణ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా. అప్పుడు మేము షూట్ చేసేటప్పుడు రాహుల్ రామకృష్ణ కంటిన్యూస్ గా స్టోరీని రాహుల్ రామకృష్ణ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి. సో ఐ కెనాట్ టెల్ ద స్టోరీ ఫ్రమ్ రాజశేఖర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇతని త్రూ చెప్పాలి అంటే షాక్ రియాక్షన్, ప్రతి సీన్ లో షాక్ రియాక్షన్ ఉంటుంది. సో మేము అప్పుడు జోక్ చేసుకునే వాళ్ళం అనమాట, 101 షాక్ రియాక్షన్స్ ఆఫ్ రాహుల్ రామకృష్ణ అండ్ కల్కి అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేద్దాము అని చెప్పి. సో డెఫినెట్ గా తను ఎంత కష్టపడాలో యాజ్ అన్ యాక్టర్ టు గివ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షాక్ రియాక్షన్స్, అంటే రకరకాల విషయాలు తెలుస్తూ ఉన్నప్పుడు ఈ స్టోరీలో. అలాగే నేను షూట్ చేసేది కూడా డిఫరెంట్ గా ఉండాలి, ఏ షాట్ కూడా బోర్ కొట్టకూడదు. అందుకే ఒకటి ఆబ్వియస్లీ ద మోస్ట్ బేసిక్ థింగ్ మనం క్లాసిక్ ఏమంటారు వర్టిగో షాట్, అది క్లాసిక్, అది అలాగే ఉంటుంది. సో అది కాకుండా స్లో జూమిన్స్ ఉంటాయి, ఇవన్నీ ఓకే. క్రాష్ జూమ్స్ వాడలేదు. ఐ థింక్ క్రాష్ జూమ్స్ అంటే లైక్ జాంబినిటీ ముందు ఐ థింక్ ద ఓవరాల్ జూమ్ లెన్స్ వాడి జూమ్ షాట్ వాడింది ఐ థింక్ 0 అనుకుంటున్నా ఫిల్మ్స్ లో. అసలు జూమ్ షాటే వాడలేదు. బట్ కల్కి విషయంకి వచ్చినప్పుడు ఐ థింక్ ఒక 60 క్రాష్ జూమ్ షాట్స్ వాడాం. బికాస్ ద స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ దీనికి ఐ మీన్ జాంబినిటీ వచ్చేటప్పటికి ఐ వాంటెడ్ టు యూజ్ దిస్ క్రాష్ జూమ్స్ ఎక్స్టెన్సివ్లీ అన్నమాట. ఓకే. సో అందుకు ఐ థింక్ బట్ ఇట్ గోస్ విత్ ద జానర్ అండ్ యాక్షన్ అండ్ ఎవ్రీథింగ్, కామెడీ అట్లన్నిటికీ వర్కౌట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద థర్డ్ థింగ్ దట్ యూ సెడ్ ఆబ్జెక్ట్స్. యా, పర్టికులర్ గా ఐ లైక్ ఎంఫసిస్ ఆన్ ఈ ఎడ్గర్ రైట్ స్టైల్ అనేది ఫాలో అవుదాం అనుకున్నాను ఈ సినిమాకి. సో ఎడ్గర్ రైట్, నేను సినిమాటోగ్రఫర్ ఎడ్గర్ రైట్ తో వర్క్ చేసిన సినిమాటోగ్రఫర్ ఇంటర్వ్యూస్ అవన్నీ చూశాను, ఎలా చేస్తారు వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంటుంది అని. ఐ లెర్న్ కంటిన్యూస్లీ అనమాట ఎవ్రీ డే. ఇప్పుడు మనకి ఎంత ఇప్పుడు హిట్ వచ్చినా సరే నెక్స్ట్ డే నైట్కి వచ్చి మళ్ళీ కొత్తగా ఫిల్మ్ మేకింగ్ లో ఇంకేం వచ్చినాయి అనేది చూస్తాను. సో ఎడ్గర్ రైట్ సినిమాటోగ్రఫర్ ఏం చెప్పాడు అంటే కనుక, వీ షూట్ రెగ్యులర్గా షూట్ చేసేస్తామండి. షూట్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఒక 1 week వీ ఓన్లీ షూట్ ఇన్సర్ట్స్ అంట. ఓకే. ఇన్సర్ట్స్ అన్ని సెపరేట్ గా ఒక 1 week షూట్ చేస్తారంట. ఆ క్రాష్ జూమ్స్ అవి ఇవి ఆ స్టైలైజ్ ఏదైతే చేస్తారో అది మెయిన్ సినిమాకి సంబంధం ఉండదు. సో మెయిన్ డ్రామా అంతా షూట్ చేసేసిన తర్వాత సెపరేట్ గా వాళ్ళు ఒక షూటింగ్ పెట్టుకుంటారు అనమాట, జస్ట్ ఫర్ ద బీ రోల్, జస్ట్ ఫర్ ఆల్ దీస్ క్రాష్ జూమ్స్ కానీ ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్స్ కానీ. ఐ థింక్ డేవిడ్ ఫించర్ అనదర్ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ, ఆయన కూడా అలాగే చేస్తారని చెప్పి విన్నాను. సో నేను కూడా అదే చేశాను. జాంబిలిటీ కూడా నా దగ్గర ఒక రోజు సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఐ నోట్ డౌన్ ఆల్ ద ఇన్సర్ట్స్ దట్ ఐ కెన్ షూట్ లేటర్ అనమాట. జాంబిలిటీలో చూస్తే కొన్ని అసలు అవసరం లేదు ఆ ఇన్సర్ట్స్,
క్యాప్ ఇలా ఓపెన్ చేయడాలు అవన్నీ అవసరం లేదు. సో అవన్నీ చేసామన్నమాట. బట్ ఇట్ యాడ్స్ మోర్ స్టైల్. స్టైల్ ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కి ఈ స్టైల్ యాడ్ చేస్తుంది. రైట్. అండ్ దట్ బిల్డ్స్ దట్ నరేటివ్ ఆల్సో ఇన్ Correct. టర్మ్స్ ఆఫ్ ద వరల్డ్. కరెక్ట్. జస్ట్ ఎలా అయితే ఒక క్యారెక్టర్ బిల్డ్ అయితే స్టోరీ వరల్డ్ బిల్డ్ అవుతుందో రైట్. క్యారెక్టరైజేషన్ ఎక్స్పోజిషన్ వల్ల Oh. దీస్ థింగ్స్ ఆల్సో బిల్డ్ ద వరల్డ్. అండ్ ఎవ్రీథింగ్. లైక్ హౌ లైక్ గదతో జాంబీ కొడుతున్నాడు, గదని హైలైట్ చేయాలి. 100%. ఆర్ ఎల్స్ ఇట్ విల్ జస్ట్ ఆ ఫ్లో లో కట్ అయిపోయి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అంతే అంతే. It definitely needs that extra couple of shots or one significant closer Correct. to highlight that. Correct. One more thing that I wanted to ask was about, you were talking about full frame sensors. Correct. Why not use a full frame camera now? We can ఇప్పుడు అంటే ఇప్పటివరకు మీరు వాడిన దానికి నాకు తెలిసి మీరు వాడలేదు. సినిమా 3 movies కి అయితే నాకు తెలిసి అంటే వన్స్ అంటే కెమెరామెన్స్ కూడా ఎలా ఉంటుంది అని అంటే నేను గివ్ ఫుల్ టెక్నికల్ ఫ్రీడమ్ టు ద కెమెరామెన్. Right. సో దే కెన్ యూజ్ వాట్ ఎవర్ కెమెరా దే వాంట్ టు, దే కెన్ టేక్ వాట్ ఎవర్ ద లైట్స్. సో యూజువలీ ఆ బిల్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. బట్ ఐ ప్రామిస్ దెమ్ నీకు రెమ్యునరేషన్ నేను ఎక్కువ ఇవ్వలేకపోవచ్చు, బట్ ఐ కెన్ give you the ఐ best గివ్ యూ resources. వాట్ ఎవర్ యూ వాంట్. బికాస్ నేను చాలా కష్టపడ్డాను ఈ కెమెరాస్ ఇవి పట్టుకోవడానికి ఇలా చేయడానికి అదంతా చాలా కష్టపడ్డాను. సో I think it's more than the camera, it's the cameraman. right. The cinematographer చేతికి మనం స్టాండర్డ్ డెఫినిషన్ కెమెరా ఇచ్చినా సరే, ఇఫ్ హీస్ టాలెంటెడ్ హీ కెన్ బ్రింగ్ గ్రేట్ విజువల్స్ అన్నమాట. Right. బట్ కెమెరామెన్స్ కి ఒక ఈ అబ్సెషన్ ఉంటుంది టు యూజ్ ద లేటెస్ట్ కెమెరా Right. అనేది ఉంటుంది. Yeah. సో ఫర్ మీ ఇట్స్ లైక్ ఓకే, లెట్ హిమ్ ప్లే విత్ దిస్ న్యూ టాయ్ అన్నట్టు అనమాట. Right. నేను వదిలేస్తాను అంటే లైక్ ఆ డిపార్ట్మెంట్ ని నేను పట్టించుకోను. సో లెట్ ద కెమెరామెన్ చూస్ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు. సో లెట్ హిమ్ హ్యావ్ హిస్ ఫేవరెట్ టాయ్స్. సో ఆ బొమ్మలన్నీ నేను ఇచ్చేస్తే కనుక సో దట్ హీ లిసన్ టు మీ లేటర్. Right. సో వెన్ ద డ్రామా మ్యాటర్స్ అనమాట. ఇది లేదు అది లేదని చెప్పకుండా ఇంకా అదంతా డిస్కషన్ ఉండకూడదు. సో ఇంకా ఎక్స్క్యూజెస్ ఉండకూడదు అనమాట. సో ఫైనల్ గా మనకి ఏదైతే ఎమోషన్ షూట్ చేద్దాం అనుకుంటున్నామో, ఏదైతే సీన్ షూట్ చేద్దాం అనుకున్నామో దాని గురించి డిస్కషన్ ఉండాలి. సో మళ్ళీ కెమెరా గురించి వాటి గురించి డిస్కషన్ ఉండకూడదు. నేను జాంబీ రెడ్డి ఇలాంటి ఫిల్మ్ లో వీ షాట్ ఎక్స్టెన్సివ్లీ విత్ ఫ్యాంటమ్ అనమాట. రైట్. ఫ్యాంటమ్ కెమెరా షాట్స్ చాలా షూట్ చేసాం. కెమెరామెన్ కి ఓకే ఇది ఫ్యాంటమ్ షూట్ చేద్దాం, ఓకే టేక్ ఇట్. సో ఒక రోజు అయితే వీ హ్యాడ్ లైక్ 2-3 కెమెరాస్, అంత పెద్ద సెటప్ అనమాట. ఈవెన్ ఇఫ్ ది ఫిల్మ్ అనేది ఎంత ఎవెన్చువల్లీ ఇట్స్ బిగ్ ఫిల్మ్, బట్ స్మాల్ ఫిల్మ్ అయినా సరే ఐ మేక్ షూర్ ద కెమెరామెన్ గెట్స్ ద బెస్ట్ టాయ్స్ అనమాట టు ప్లే విత్. 3 movies కి ఏవేవి వాడారు? లైక్ ఫర్ ఆల్ విచ్ వన్ డిడ్ యు యూజ్? ఓకే, ఐ థింక్ వీ వర్ ద ఫస్ట్ వన్స్ టు యూజ్. అప్పటికి హీలియం అప్పుడే వచ్చినట్టుంది, రెడ్ హీలియం అనేది ఆ 8K. టైంలో. యా, ఐ థింక్ వీ వర్ ద ఫస్ట్ వన్స్ టు యూజ్ ఇట్ అండ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఇష్యూస్. సో ఫోకస్ ప్రాబ్లమ్స్ అవి ఇవి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అప్పుడు. బికాజ్ అప్పటికి ఫర్మ్వేర్ అనేది ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఓకే. సో ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫోకస్ కూలర్స్ తీసుకొచ్చినా సరే ఫోకస్ కరెక్ట్గా అయ్యేది కాదు. ఓకే. వాళ్ళకి Calibration. క్యాలిబ్రేషన్ అనేది కొంచెం తేడా ఉండేది. దానివల్ల అసలు చాలా గొడవలు అయినాయి. సో అనవసరంగా అంటే లేటెస్ట్ కెమెరా వాడుతున్నాం అన్న హై ఉండేది. డెఫినెట్ గా దానివల్ల బోల్ అంతా హార్డ్ డిస్క్ స్పేసెస్ అవి పెరిగేవి, బట్ ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ కల్కికి ఐ థింక్ we went with Alexa. అండ్ అగైన్ ఈవెన్ జాంబీ రెడ్డికి Alexa XT ఎక్కువ వాడాము. ఏదైతే హై స్పీడ్ సీన్స్ ఉన్నాయో Phantom. వాటిలో ఫ్యాంటమ్ తో పాటు యూస్ టు షూట్ విత్ రెడ్ అన్నమాట. Okay. రెడ్ లో లేటెస్ట్ ది వెపన్. వెపన్. అంటే ఐ యూస్ టు బి అబ్సెస్డ్ విత్ ఆల్ దిస్ కెమెరాస్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు వదిలేసాను అదంతా. యూ కెన్ షోల్డర్ ఇట్ ఆన్ సంబడి. సో కెమెరామెన్ హెడేక్ అనమాట అదంతా. Right. ఐఎమ్ ఓన్లీ ప్రస్తుతం ఇంకా షార్ట్స్ స్టోరీ టెల్లింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కానీ నాట్ గోయింగ్ టెక్నికలీ ఇంటూ ద లెన్సెస్ కానీ లైటింగ్ కానీ వాటి మీద ఎక్కువ వెళ్ళట్లేదు. రైట్. సో దట్ ద కెమెరామెన్ ఆల్సో ఫీల్స్ దట్ అరే హీస్ నాట్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మై క్రాఫ్ట్ అన్న ఇది వాళ్ళకి కూడా ఉంటుంది. నేను మీరు అది ఫుల్ ఫ్రేమ్ అన్నారా లేటెస్ట్ అన్నారు కాబట్టి అడుగుతున్నా. బికాస్ ఒకప్పుడు ఏంటి అంటే ద హైయర్ రెజల్యూషన్ యూస్ టు బి ద థింగ్. ద సెన్సార్ ఇస్ ద థింగ్, HDR అండ్ ఎవ్రీథింగ్. మనకి ఇప్పుడు ఫుల్ ఫ్రేమ్ అంటే ఫుల్ ఫ్రేమ్ 35mm సెన్సార్స్ ఆర్ ద న్యూ calling it the large format, but that's the full frame format. మనకి ఇప్పుడు RRR కి they are using that. And
1917 or Joker. Correct. Joker movie, Correct. the director was very adamant about shooting it on a reel. Correct. But the cinematographer convinced him that Right. I'll be shooting on this full frame digital, Right. But and we still can give you that still look, give yeah. you that Right. quality and everything. Right. అలా ఉంది. సో Yeah. అది అందుకు I was asking అనమాట. Do you Right. plan on doing If that? we can afford to do it, definitely why not? No, Yeah. those are cheaper actually. Oh, you were talking about this. Right, got it. ఎందుకు అంటే Yeah, మేబీ నాట్ ద వన్ దే ఆర్ యూజింగ్ ఫర్ RRR. get it. Yeah. అదొకటి నాకు తెలుసు కొంచెం ఎక్స్పెన్సివ్ కంపేర్ టు వాట్ యూర్ ఆల్రెడీ యూజింగ్, Right. బట్ దేర్ ఆర్ అదర్ I వన్స్ think విచ్ it's ఆర్ the లైక్ cinematographer's choice. Like ప్యూర్ క్రియేటివ్ చాయిస్ అది. definitely గా తను I don't believe in It's the actually very gear good thing. right now. And like, I believe in the cameraman. Yeah. So I believe in the human anamata. So the human who is holding the camera, if he's sensible and if he is talented, I'm sure even iPhone తో కూడా he can get fantastic visuals done. Yeah. ఎందుకు అంటే ఇట్స్ వెరీ లిబరేటింగ్ థింగ్ టు హియర్ ఫర్ లాట్ ఆఫ్ దెమ్. ఎందుకంటే ఐ హావ్ లాట్ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఫ్రెండ్స్ అండ్ దే ఆర్ లైక్ అరే ఈ కెమెరా ఎందుకు వాడారు అని అడిగితే బడ్జెట్. లైక్ ఆ డైలీ ప్యాకేజ్ బడ్జెట్ దాంట్లోనే I know. ఉండిపోయారు. లైక్ అవును, దే అవును. స్టిల్ దే ఆర్ ఆల్సో కంపెల్ టు అవును. యూజ్ సర్టన్ కెమెరాస్ అవునవును. విచ్ దే డోంట్ ప్రిఫర్ దో. Correct. సో అందుకు ఇది యాక్చువల్లీ వెరీ రిఫ్రెషింగ్ టు హియర్. Right. You were saying that you were coming from a editing background, Right. right? అది ముందే రైటింగ్ అప్పుడే డస్ దట్ ఎడిటింగ్ థింగ్ ఎఫెక్ట్ లైక్ హౌ క్రిస్ప్ ఇట్ నీడ్స్ టు బి ఆర్ హౌ పేస్ ఇట్ నీడ్స్ టు బి అండ్ ఎవ్రీథింగ్, ఆర్ యూ ఎక్స్ప్లోర్ ఇందాక మీరు చెప్పినట్టు యూ ఎక్స్పెరిమెంట్ అ బంచ్ దెన్ యూ ఫిగర్ స్టఫ్ అవుట్ లేటర్ ఇన్ ఎడిట్, సిన్స్ యూ కెన్ డూ బోత్ Right. ఆల్రెడీ ప్రాసెస్ తెలుసు కాబట్టి. ఎడిటింగ్ వల్ల మనకి రైటింగ్ ఎఫెక్ట్ అవ్వదు. ఐ థింక్ షూటింగ్ అప్పుడు అది కొంచెం హెల్ప్ అవుతుంది. రైటింగ్ అప్పుడు డెఫినెట్గా ఐ వుడ్ నాట్ రైట్ మోర్ దాన్ 60 scenes per film అనమాట. ఇనిషియల్లీ వీ రైట్ ఒక 200-300 scenes రాస్తాం ఆ వరల్డ్లో ఏమేమి జరగచ్చు అని. బట్ ఐ డోంట్ షూట్ ఆల్ దోస్ 200 scenes. ఐ ఓన్లీ షూట్ 60 scenes. సో 60 scenesనే నీట్గా షూట్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఆ చూసినా సరే కల్కి చూసినా సరే ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఈవెన్ వన్ ఎక్స్ట్రా సీన్ దట్ ఐ షాట్ అండ్ లేటర్ నాట్ దేర్ ఇన్ ద ఫిల్మ్. So there is no deleted scenes. నో డిలీటెడ్ సీన్స్ ఇన్ ఆ అండ్ కల్కి. అండ్ జాంబీ రేట్లోనే ఒకే ఒక సీన్ ఉంది. ఆ సీన్ ఇట్ వాస్ హిలేరియస్. షూట్ చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది, అందరికీ బాగా నచ్చింది. అండ్ మా టీం అంతా నాతో ఫైట్ చేశారు డిలీట్ చేస్తానంటే ఒప్పుకోలేదు. సరే చాలా బాగుంది సార్, వైఆర్ అంటే లైక్ ఎందుకు తీసేస్తున్నాం అని చెప్పి. Eventually, I had to take that call because we were going too away from zombie for too long. Right. It's a 5-6 minute scene which is hilarious. I'm planning to release that scene on YouTube tarvata. So chala baga vachindi. But I had to take that call anamata. So adi shooting lo help avutundi editing anedi. Writing lo definitely ga we only write 60 scenes kabatti ఎడిటింగ్ నాలెడ్జ్ అనేది రైటింగ్కి ఏం సంబంధం ఉండదు. షూట్ చేస్తున్నప్పుడు ఐ డోంట్ ఓవర్ షూట్. ఆకి కానీ కల్కి But you don't mind overwriting. ఇనిషియల్లీ రాస్తాము, బట్ ఫైనల్ షూట్కి వెళ్ళే ముందు అయితే కనుక వి ఫిక్స్ దీస్ ఆర్ ద 60 scenes that we are shooting. అంటే ఆ ఎడిటింగ్ నాలెడ్జ్ డస్ ఇట్ హెల్ప్ యూ టు ఫిగర్ అవుట్ విచ్ 60 అని? నాట్ రియలీ. ఎడిటింగ్ నాలెడ్జ్ అనేది ఐ థింక్ ఇట్ ఓన్లీ హెల్ప్ మీ ఒక సీన్ని ఎంత కవరేజ్ షూట్ చేయాలి వరకే నాకైతే హెల్ప్ అవుతుంది. సో దాని తర్వాత ఈ కథని ఆల్రెడీ షూట్ చేసేసిన తర్వాత ఇంకెలా చెప్పచ్చు అనేది ఎడిటింగ్ నాలెడ్జ్ మళ్ళీ అప్పుడు పనికి వస్తుంది. బట్ బిఫోర్ గోయింగ్ టు షూట్ అయితే కనుక ఐ థింక్ ఓన్లీ అదే షూట్ రోజు కవరేజ్ ఎక్కువ షూట్ చేయకుండా మనకి కావాల్సిన వరకు షూట్ చేయడానికి ఐ థింక్ ద ఎడిటింగ్ నాలెడ్జ్ విల్ హెల్ప్. జాంబీ రేటింగ్ కొంచెం కవరేజ్ ఎక్కువ షూట్ చేసాము. కల్కి చూస్తే కనుక వి ఓన్లీ షాట్ 1:1 అనమాట. కరెక్ట్గా ఏదైతే షార్ట్ కావాలో అదే షూట్ చేసాం. ఒక వైట్ షాట్ అంటే వైట్ షాట్, దాంతోపాటు క్లోజ్ సరే ఒకసారి మొత్తం వైడ్లో మొత్తం తీసేసి సీన్ అంతా ఏం లేవు. కల్కి ఐ థింక్ ఆల్మోస్ట్ మేజర్ ఒక 60-70% 1:1 షూట్ చేసాం. ఇట్ వాస్ జస్ట్ టేకింగ్ దట్ షార్ట్స్ అండ్ పుట్టింగ్ దెమ్ ఇన్ ద ఎడిట్ ఆర్డర్ అనమాట. అంతే. సేమ్ థింగ్ వెల్ షూటింగ్ యాక్షన్ యాజ్ వెల్? యాక్షన్ కాదు, యాక్షన్ ఆబ్వియస్లీ ద యాక్షన్ డైరెక్టర్ విల్ షూట్ కదా. సో యాక్షన్ అనేది మన చేతిలో ఉండదు. యాక్షన్ అనేది కాదు, బట్ డ్రామా అంతా కూడా అలాగే షూట్ చేసాం. ఓకే. మేజర్లీ ఇన్ ఆ అండ్ ఇన్ జాంబీ రెడ్డి దేర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ concentration, I don't, not the concentration, but focus has been kept on the costumes. Correct. Right? Kalki ante period you have a certain like
బౌండరీస్ టు ఫంక్షన్ విత్ ఇన్, అండ్ అది ఆ టైంకి మ్యాచ్ అయ్యేవి క్యారెక్టర్ తగ్గట్టు పెట్టారు. బట్ వెరస్ ఇన్ ఆ అండ్ జాంబీ రెడ్డి యూ హ్యాడ్ లైక్ నైస్ బాల్ పార్క్ టు ఎక్స్ప్లోర్, రైట్? సో how did you like figure out in terms of like character killa and everything, and how do you translate it to the costume designer and make sure that like a process ela untadi to make it happen the way you want? అంటే మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ I'll give it to the costume designer only అండి. లైక్ నేను ఫస్ట్ అన్నట్టు ఇనీషియల్గా ఎక్కువ బ్రీఫింగ్ ఇవ్వను నేను. ఐ ఓన్లీ గివ్ దిస్ ఈస్ ద క్యారెక్టర్, సో యూ కమ్ అప్ విత్ యువర్ ఐడియాస్. ఫస్ట్ మనం రిస్ట్రిక్ట్ చేసేస్తే కనుక యూ మైట్ మిస్ సంథింగ్ దట్ ఈస్ గ్రేట్, అంటే లైక్ ఒక ఫెంటాస్టిక్ థింగ్ మనం మిస్ అయిపోవచ్చు. సో అందుకే నేను రిస్ట్రిక్ట్ చేయను ఫస్ట్ ఇనీషియల్గా. ఓకే దిస్ ఈస్ ద క్యారెక్టర్, సో యూ కమ్ అప్ విత్ యువర్ ఐడియాస్ అంటే కనుక దే కమ్ అప్ విత్ సమ్ ఇంట్రెస్టింగ్ లుక్ బుక్స్. నేను ఇప్పుడు వరకు అసలు ఆలోచించని. Do you give them the color palette reference or do you let them give? Not initially. So initially let them come up with whatever they want to. So then okay, ఇది చాలా బాగుంది, but it is not falling in our world. సో అలాగా ఆ టైప్లో వర్క్ చేసుకుంటూ వెళ్తాను. ఐ థింక్ శాంతి ఎవరైతే కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసిందో ఆకి ఐ థింక్ మేజర్ క్రెడిట్ విల్ గో టు హర్ అనమాట. అండ్ ఆల్సో సంజన అండ్ అదితి అని టీమ్ వర్క్ చేశారు, అండ్ దే వర్ అమేజింగ్. అంటే లైక్ దే కైమ్ అప్ విత్ ఆల్ ద క్రేజీ లుక్స్ అండ్ ఆల్ దట్. సో నా నుంచి చిన్న చిన్న ఇన్పుట్స్ ఉన్నాయి, బట్ ఐ థింక్ మేజర్ క్రెడిట్ వాళ్ళకి అవుతుంది. డీటెయిలింగ్ ఆల్సో, డీటెయిలింగ్ చిన్న చిన్నవి నాకు చిన్న చిన్నవి ఉన్నాయి. లైక్ కొంచెం నాకు మైథాలజీ ఇన్స్పిరేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ మైథాలజికల్ ఇవి నేను కొంచెం చేదస్తం నాకు ఉంటుంది, బట్ ఎందుకు అడుగుతున్నాను అంటే కలర్ ప్యాలెట్ గురించి. ఆల్ హ్యాస్ లైక్ ఎ వెరీ యూనిక్ కలర్ ప్యాలెట్, రైట్? And it has to match each story. That we decided with the cameraman anamata. So Karthik and I then also decide chesindi. Karthik same thing. I asked Karthik for some color palette references anamata. So he came up with few, and I selected these. So then it translate, like once you fix the color palette with your cinematographer, then the same goes down to the art department and the costume department. Correct. Or then they get to explore even further and add it into what you have already decided. Correct. Ante. Okay. Zombie Ready dantlo specific ga creating zombies. Right. How difficult was it? Obviously ento konta never done before unexplored territory kabatti koncham atti aina sare there is a very fine thread which will look, even though silly genre అయినా కూడా అందులో కూడా అరే ఏదో చేశారు అన్న, like there is a fine thread. So while exploring something that is not been done before in Telugu, what was the process of like creating the zombies? Initial ga మేమనుకున్నాం విల్ గెట్ సమ్ హాలీవుడ్ నుంచి కానీ అక్కడ నుంచి ఒక మేకప్ ఆర్టిస్ట్ తీసుకొచ్చేద్దాం, they'll do it. So we just need to pay them and they'll do it. సో అంతకన్నా ఎక్కువ ఇది లేదు. బట్ దాని తర్వాత ఇట్ వాజ్ ఆబ్వియస్లీ వెరీ ఎక్స్పెన్సివ్. దెన్ వీ థాట్ వై డోంట్ వీ ట్రై విత్ ద లోకల్ గైడ్స్ అండ్ గో ఇండీ వే అనమాట. ఫస్ట్లో అలాగైతే కష్టపడే వాళ్ళము షాలో డెప్త్ ఆఫ్ ఫీల్ తీసుకురావడానికి, అలాగే మళ్ళీ యూట్యూబ్లో ట్యూటోరియల్స్ చూసి ఓకే ఈ సినిమాలు ఇలా చేశారా, ఇలా చేశారా, మామూలుగా చాలా చిన్న చిన్న ట్యూటోరియల్స్ అన్నీ చూసాం. డిఐవై జాంబీ మేకప్ ట్యూటోరియల్స్ చూసి మేము కొన్ని ట్రై చేసాము రకరకాలుగా మా టీంలో వాళ్ళ మీదే అలా చేసుకుంటూ వచ్చాం. ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 10 to 12 మేకప్ టెస్ట్ చేసాం. లక్కీగా ఏంటంటే మేము సినిమా కూడా లీనియర్గా షూట్ చేసాం. లీనియర్గా షూట్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ స్కెడ్యూల్లో మేకప్స్ కన్నా సెకండ్ స్కెడ్యూల్లో మేకప్స్ ఇంకా బెటర్ అయినాయి, థర్డ్ స్కెడ్యూల్ ఇంకా బెటర్ అయినాయి. సో లాస్ట్ క్లైమాక్స్ షూట్ చేసేటప్పటికి బెస్ట్ మేకప్ వచ్చిందనమాట. సో అది ఎలా హెల్ప్ అయింది అంటే సినిమాలో జాంబీస్ కూడా అలా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి కదా, అలా హెల్ప్ అయింది. సో దే ఆల్సో లుక్ లైక్ దే ఆర్ evolving అన్నమాట. బేసికలీ అవర్ మేకప్ నాలెడ్జ్ వాజ్ ఎవాల్వింగ్. అది సినిమా కూడా హెల్ప్ అయింది, జాంబీగా కన్వర్ట్ అవుతున్న ప్రాసెస్ లో హెల్ప్ ఇచ్చింది. I heard that you didn't have a bound script or like a fixed script, written script while you are doing Zombie Ready. Each movie has its own process, each director has their own process. Deeniki you felt like that was the process to start with. And when Corona happened, there were a lot of other references that were brought in and everything. You shot the entire thing before or some segment later on? 10 days before the lockdown and other 50 days post lockdown.
So you shot like significant portion later only. later on. Correct. Right. So whatever initial set of ideas that you had, obviously they changed and evolved. Correct. How did you make sure that it was not out of the world and at the same time told the same story? So like I said, I always knew how the film will end. Right. The climax, I always had it. So it's the drama that evolved. Drama that evolved. And we initially had a virus. We didn't know which virus it was. Right. So Corona Chirapudi, we had a name for it. So the things fell in place for us, and we were super lucky while making Zombie Ready. First నుంచి కూడా the project was blessed and gone. So things were falling in place for us. But రేపొద్దున we were shooting something, and we didn't know what to shoot, how అసలు ఏం చేయాలో కూడా తెలియదు. సో సంథింగ్ ఏదో జరిగేది ఎక్కడో ప్రపంచంలో, అది మాకు న్యూస్ వచ్చేదా, ఇదే కదరా మనకు కావాల్సింది. సో అలా రాసుకుంటూ వెళ్ళాం. రైట్. బట్ అన్ని సినిమాలు అలా వర్కౌట్ అవుతుందని చెప్పను. But to do also you need to have tremendous clarity on what you want. And we had lots of writers kada, so we always had bouncing ideas అన్నమాట. సో నేను షూట్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా దే కీప్ సెండింగ్ మీ దేర్ ఐడియాస్, ఇంకా ఈ రోజు ఈ షార్ట్ ఇలా చేయొచ్చేమో అనండి అని చెప్పి వీ హ్యావ్ ఎ గ్రూప్ అండ్ దే కంటిన్యూస్లీ సెండ్ మీ లైక్ కెన్ వీ మేక్ దిస్ డైలాగ్, ఈ ఆల్టర్నేటివ్ ఇలా చేయొచ్చా అని చెప్పి. నేను షూట్ చేస్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో చూస్తూ ఉంటాను. ఇఫ్ ఐ లైక్ సంథింగ్ ఐ ఇమీడియట్లీ ఐ ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్ అన్నమాట. రైట్. అందులో చాలా స్కోప్ ఫర్ ఇంప్రూవైజేషన్ ఉంది. లొకేషన్ కూడా చాలా చేసాం. బట్ ఆల్సో డస్ ఇట్ ఎవర్ గెట్ కన్ఫ్యూజింగ్, లైక్ దేర్ ఆర్ సో మెనీ ఐడియాస్ అండ్ యూ డోంట్ నో వాట్ టు టేక్? Not really, not for me. I basically have a clear vision kabatti how the final film should be అని చెప్పి. So చాలా చెత్త వస్తూ ఉంటుంది. Right. So but you filter it out. And I listen to people, and even మా ఆర్ట్ డైరెక్టర్ సజెస్ట్ చేసిన, లేదంటే ఈ షార్ట్ ఇలా ఏమైనా చేస్తే బాగుంటుందా అని, లైట్మెంట్ చేసిన, ఫోకస్ పుల్లర్ చేసిన, ఎవరు చేసినా వింటాను. వాళ్ళు అవుట్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్ దే కెన్ కమ్ విత్ సంథింగ్ నేను ఎప్పుడు ఆలోచించింది రావచ్చు. బట్ ఇట్స్ నాట్ నెసెసరీ దట్ ఐ యూజ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్పాలి అని అంటే, నేను జాంబీ రెడ్డిలో ఐ థింక్ చాలా మందికి బాగా నచ్చిన ఒక స్క్రీన్ ప్లే చాలా బాగుంది అనడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ దట్ పవరం థింగ్. రైట్. సో సినిమా బిగినింగ్ లో అది మీకు చెప్తే నమ్మరు, నేను ఒకరోజు షూట్ చేస్తూ ఉంటే ర్యాండమ్లీ వన్ గై రెస్టారెంట్ టు ద సెట్ అనమాట. ఇప్పుడు మనకి ధోనిని కలవడానికి, వాళ్ళని కలవడానికి వచ్చేస్తారు కదా గ్రౌండ్లోకి, అలా ఒక అతను వచ్చేసి అలా హ్యూజ్ ఫ్యాన్ అన్న అది ఇది అంటే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అది ఇది. సో దెన్ హీ వాస్ టెల్లింగ్ మీ, ఐ లవ్ ద వే యూ రైట్ ద స్క్రీన్ ప్లే, అండ్ మీరు కల్కిలో అలా చేశారు కదా, యూ కనెక్టెడ్ దిస్ క్లైమాక్స్ థింగ్ విత్ ద బిగినింగ్ ఇది అది ఇది అన్నప్పుడు దెన్ ఐ గాట్ దిస్ ఐడియా అనమాట. అరే ఇప్పుడు ఈ పవర్ ఉంది కదా క్లైమాక్స్ లో, ఇది బిగినింగ్ లో ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియా ఆ రోజు వచ్చింది. ఆ రోజు అతని మాట విన్నాను కాబట్టి. బట్ ఐ ఫెల్ట్ లైక్ వాళ్ళు వాచింగ్ ఆలో కూడా అదే చేశారు. లైక్ ఆలో titles you established, that was consciously first even in promotions, posters, everything that was there. First look poster lone ఉంటుంది, it's there. And in Kalki also నాకు రాహుల్ రామకృష్ణ పర్స్పెక్టివ్ వెళ్తున్నప్పటి నుండి I understood like there is a reason why it is not going through the his perspective. And establishment also, they don't show that character dying itself, they just show that it's burning in body, and నుండి it will lead into what actually happened. Classic good and structure లోనే you establish something to like pay off finally reveal కోసం. So నాకు జాంబీ రెడ్డి వచ్చినప్పుడు కూడా again while you were talking about the style, I thought this was part of the style. And coincidentally it worked out luckily for you that some guy came and you still use that reference. I love foreshadowing అన్నమాట. సో నాకు ఫస్ట్ నుంచి కూడా అరే ఇది ఇక్కడ చెప్పేస్తే కనుక ఆడియన్స్ గెస్ట్ చేసేస్తారేమో అన్నది నేను అంత నమ్మను. ఫస్ట్ లుక్ పోస్టర్లోనే అంటే నాకు కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో, అయ్యా మీరు ఇందులోనే క్లైమాక్స్ ఏదో ఉంటుంది ఇక్కడ ఎక్కడో ఎదుగుతున్నాం అని చెప్పి. సో ఐ లైక్ టీజింగ్ ఆడియన్స్, ఐ లైక్ గివింగ్ పజిల్స్ అండ్ మేకింగ్ ఆడియన్స్ సాల్వ్ ద పజిల్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. So you engage them. Correct. అంటే నాట్ ఓన్లీ అవర్ ఫైనల్ ఫిల్మ్, అవర్ టీజర్ కానీ మన ట్రైలర్ కానీ మన పోస్టర్ షుడ్ ఆల్సో అట్లీస్ట్ ఆ 5 minutes వాళ్ళు ఎంగేజ్ చేయాలి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. నాకు ఒక క్వశ్చన్ మధ్యలో ఒకటి అడుగుదామని మర్చిపోయాను. టాకింగ్ అబౌట్ ద కెమెరాస్ అండ్ గివింగ్ ఎవ్రీథింగ్, దెర్ ఈస్ వన్
360 VR shot which was blended in while they were seating in the car. Correct. అది కూడా సినిమాటోగ్రఫర్ అని అడిగారు, మీరు అడిగారు లైక్ హౌ డిడ్ యు లైక్ కమ్ he came up with that idea, let's shoot with this 360 degrees camera అని చెప్పి. It's like yeah fine, why not. So నాకు ఇప్పుడు కొత్తది ఏం చేద్దామన్నా and be more than excited అన్నమాట. So I have no qualms about incorporating such stuff in between, like no issue whatsoever. Ultimately cinema it is adding to the movie. అంతే, సినిమా బాగుంది డైరెక్టర్ అంటారు, రైట్. చాలా మందికి అసలు సినిమాటోగ్రాఫర్ చేశాడు అన్ని కూడా చాలా మంది తెలియదు. అల్టిమేట్లీ దే థింక్ ఇంకా చాలా మంది కొంచెం ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కి హీరోయే మొత్తం చేస్తాడు అనుకుంటారు. సో ఆ హీరో వర్షిపింగ్ ఆడియన్స్. సో అల్టిమేట్లీ క్రెడిట్ వచ్చేది నాకే. సో వెన్ దే సెడ్ 360 degrees కెమెరా వి థాట్, అదే నేను అడిగాను ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ అని చెప్పి, కొన్ని అబద్ధాలు చెప్పాడు అతను కూడా షూట్ చేసి ఆ కెమెరా రెంట్ చేసిన అతను. సో 4K అన్నారు. సో 4K మనం ఏదైతే ఫైనల్ గా వాడతామో అది 4K కాదు, చుట్టూరు కలిపి 4K. ఎవెన్చువల్లీ యూ విల్ ఓన్లీ గెట్ ఫుల్ HD అనమాట. ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద క్వాలిటీ అనమాట. అదే తప్పు చేసేసారా అనుకున్నాను. మధ్యలో కొన్ని క్లోజ్అప్స్ ఎందుకైనా మంచిది అని చెప్పి రెడ్ కెమెరాతో షూట్ చేసేసాము. బట్ మొత్తం అంతా కూడా రెడ్ కెమెరాతో షూట్ చేసి పెట్టుకుందాం అనుకున్నా, బికాజ్ ఆ రోజు మేము ఫ్రీగా కూడా జస్ట్ ఇన్ కేస్. బట్ ఐ థాట్ లైక్ ఓకే లెస్. నేను ఇంకో ఏమనుకున్నామంటే కనుక ఈ సీన్ మొత్తం కట్స్ లేకుండా ఐ వాంట్ టు జస్ట్ రోల్ ఇట్ అనమాట. రైట్, కెమెరా మొత్తం 360 చుట్టూ లోపల తిరుగుతూ ఉంటుంది. ఐ థింక్ చిల్డ్రన్ ఆఫ్ మెన్ లో షార్ట్ ఉంటుంది. సో ఆ స్టైల్ చేద్దాము అని అనుకున్నాం. బట్ ఈ ఎమోషన్ అది కరెక్ట్ కాదనిపించింది. వుడ్ హావ్ బీన్ లిటిల్ బిట్ అన్నెసెసరీ అనమాట. సో ఎగ్జాక్ట్లీ నేను చెప్పింది అదే అనమాట. నాకు నాని గారు కూడా అనేవారు, నువ్వు స్టైల్ మీద ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటావు, స్టైల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకు అని. సో నాకు ఆ రోజు నాకు ఏమనిపించింది అంటే, అలా చేస్తుంటే చాలా స్టైలిష్గా ఉండేది. అరే భలే టేకింగ్ భలే ఉందిరా అనేవారు, కానీ అక్కడ సీన్ కావాల్సిన ఎమోషన్ ఆడియన్స్ ఫీల్ అయ్యేవారు కాదు. ఒక మూమెంట్ తర్వాత ఐ చోస్ టు కట్ ఇట్ అనమాట అప్పుడు. అందుకే బట్ యూ మేడ్ షూర్ దట్ ఇట్ వాస్ దేర్, బికాస్ అది మళ్ళీ పెట్టుండకపోతే మళ్ళీ అబ్రప్ట్ ఉంటుండేది. రైట్. We want to end this session with a bunch of audience questions that they sent. Sure. Definitely yes. Definitely audience ని ఇంప్రెస్ చేయకపోయినా సరే డెఫినెట్గా కొత్త కంటెంట్ అయితే చేస్తూనే ఉంటాను. మేబీ yeah, I'm sure I'll keep doing new stuff. Otherwise I'll get bored. There is no process అండి. అంటే మోస్ట్లీ నాతో ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళతో వర్క్ చేస్తాను. లేదు అంటే కనుక రికమెండేషన్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో డెఫినెట్లీ ఐ ఇనిషియల్గానే చెప్పేస్తాను, ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ జాబ్. ఇఫ్ ఐ డోంట్ లైక్ యువర్ వర్క్ ఐ కెన్ ఆస్క్ యూ టు లీవ్ ద సెట్ ఎనీ టైమ్. సో దాన్ని బట్టి మోస్ట్లీ ఐ వర్క్ విత్ పీపుల్ దట్ ఐ ఆల్రెడీ నో. యు నో రిలయబుల్. యా, ప్లస్ మా కో డైరెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నాను సో ఫార్. There's no process and there's no process yet. How I got the idea ante teliyadu, ante like I wanted the hero to be a gamer. Initially ga ee zombie ready film anta kuda oka game style lo shoot cheddam anukunnamu. Tarvata adi faction style of film making ki game style of film making ki anta set avvatledu ani cheppi we dropped that idea. But yeah, అలా ఏం లేదండి. అంటే ఇప్పుడు క్లాసిక్ నాన్ లీనియర్ స్ట్రక్చర్కి భాష ఈజ్ ద ఎగ్జాంపుల్ అనమాట. అంటే లైక్ భాష స్క్రీన్ ప్లేని మనం ఇప్పటికీ చాలా సినిమాల్లో చూస్తూ ఉన్నాము. ఎసెన్షియల్గా మన స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉంటుందో, స్క్రీన్ ప్లేస్ బేసిక్లీ హౌ యూ టెల్ ద స్టోరీ కదా, ఇన్ ఎ మోస్ట్ ఎంగేజింగ్ వే. ఏ ఫార్మాట్లో ఇప్పుడు భాష సినిమా చూస్తే కనుక ఫస్టే ఆయన ఒక పెద్ద భాష అని చెప్పేసి దాని తర్వాత ఆయన ఆటో డ్రైవర్ అంటే కనుక చాలా బోరింగ్గా ఉండేది. రైట్. సో ఫస్ట్ ఆటో డ్రైవర్ అన్న అదంతా సెటప్ చేసి తర్వాత ఆయన భాష అని చెప్పి అలా పైకి వెళ్తూ ఉండాలన్నమాట ఎప్పుడూను. మేబీ ఐ థింక్ వాట్ హీ మెంట్ ఈస్ టు అండర్స్టాండ్ ద స్టోరీ. రైట్. ముందు లీనియర్ గా ఇది అనుకుని తర్వాత రాసేటప్పుడు స్క్రీన్ ప్లే పరంగా యూ చేంజ్ ఇట్ ఇన్ నాన్ లీనియర్ గా. అలా స్టాండర్డ్ అలా ఏం లేదండి. అంటే సమ్ టైమ్స్ యూజువలీ ఒక ఐడియా అనుకున్న తర్వాత ఈ పర్టికులర్ వరల్డ్ లో జరిగే సీన్స్ అన్నీ నేను రాసుకుంటాను. స్టిక్కీ నోట్స్ పెట్టుకుని ఒక పెద్ద వాల్ నిండా ఒక 400-500 ఐడియాస్ పెట్టుకుంటాము. అందులోంచి ఆల్రెడీ వేరే సినిమాలో వచ్చేసినవి లేదంటే నాట్ సో ఎగ్జైటింగ్ అనే ఐడియాస్ తీసుకుంటూ ఫైనల్గా ఒక 60 సీన్స్ ఫిక్స్ అవుతాం. దీస్ ఆర్ ద 60 సీన్స్ దట్ నీడ్స్ టు బి టోల్డ్. సో దెన్ విల్ స్టార్ట్ ఈ స్టిక్కీ నోట్స్ అటేసి ఈ స్టిక్కీ నోట్స్ ఇటేసి సో ఈ కథని ఎలా చెప్పొచ్చు అనేది చాలా రకాలుగా తిప్పుతూ ఉంటాం అనమాట. రైట్.
సో లీనియర్గా రాయడం అనేది ఏమి ఉండదు. యూజువలీ కొంచెం ర్యాండమ్గా రాస్తాం. అంటే లైక్ నేను అంతకుముందు వేరే ఐ వర్క్ ఫర్ స్టోరీ విత్ విక్రమ్ కే కుమార్ గారు. రైట్. ఆయన రైటింగ్ స్టైల్ లీనియర్ ఉంటుంది. అంటే ఆయన ఫస్ట్ సీన్ ఏంటి, నెక్స్ట్ సీన్ ఏంటి, నెక్స్ట్ సీన్ ఏంటి, నెక్స్ట్ సీన్ ఏంటి, అలాగే దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ సీన్ ఏంటి స్టైల్ ఆఫ్ రైటింగ్. నాకు అది కొత్తగా అనిపించింది. బట్ నాకు జనరల్గా నేను చాలా ర్యాండమ్గా రాస్తాను. ఒక పర్టికులర్ క్యారెక్టర్స్ డిసైడ్ అయ్యి, ఒక వరల్డ్ డిసైడ్ అయ్యి, ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ జరగచ్చు అన్నది ఐ విల్ కమ్ అప్ విత్ సమ్ 300-400 ideas అనమాట. సో ఈవెన్ లెట్స్ సే జాంబీస్ ఇన్ రాయలసీమ ఫ్యాక్షన్ ఈజ్ అన్ ఐడియా. సో యూ నో ద వరల్డ్. సో దాంట్లో జాంబీస్ కెన్ బి ఇన్ ద్రౌపది వస్త్రాభరణం, జాంబీస్ ఇన్ ఫస్ట్ నైట్. దీస్ ఆర్ ఆల్ ఐడియాస్ అనమాట. సో మేము జాంబీ రెడ్డి లెవెల్ 1 కోసం వాడగా మిగిలిన ఐడియాస్ ఇంకో 400-500 ఉన్నాయి. సో దట్ వీఆర్ ప్లానింగ్ టు యూజ్ ఇట్ ఇన్ జాంబీ రెడ్డి లెవెల్ 2 అనమాట. సో ఒకసారి లీనియర్గా అయితే రాయను నేను. ఐ రైట్ ర్యాండమ్లీ. ఒక పెద్ద వాల్ మీద ర్యాండమ్గా ఐ పుట్ ఆల్ ద ఐడియాస్, ఆల్ ద సిచ్యువేషన్స్, అండ్ దెన్ ఐ స్టార్ట్ అటు ఇటు తిప్పుతూ ఉంటాం. సో ఏ ఆర్డర్లో మోస్ట్ ఎగ్జైటింగ్గా అనిపిస్తుందో ఈ స్టోరీ, దట్ విల్ ఫైనలీ ఫిక్స్. ఓకే, దిస్ ఈస్ హౌ వీ షుడ్ టెల్ ది స్టోరీ. మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ డైరెక్టర్ అంటే డైరెక్షన్ ఇస్ అంటే ఫిల్మ్ సెట్లో వాట్ ఎవర్ కెన్ గో రాంగ్ విల్ గో రాంగ్. అంటే ఈ ప్రాబ్లం కూడా వస్తుందని మనకు అనిపిస్తుంది అనమాట. సో ఆ ప్రాబ్లం కూడా వస్తుంది. సో యూ హ్యావ్ టు be super patient and start looking for solutions. So most challenging thing I don't know, I can't name one particular thing that is very challenging. Or any particular craft that you feel more challenging now? Not really. Like right now I enjoy all the whole process. Process ni chala enjoy chestanu nenu. అంటే ఐ చూస్ టు వర్క్ విత్ సర్టెన్ కైండ్ ఆఫ్ పీపుల్. అంటే లైక్ యాక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ. ఎందుకు అని అంటే కనుక ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ 1 year జర్నీ అనమాట. సో సరే రా, నానా కష్టాలు పడిపోయి ఒక సినిమా ఎలాగో ఈ పెద్ద స్టార్తో మనం చేసేసామంటే కనుక తర్వాత లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని నేను నమ్మను. సో తర్వాత మళ్ళీ సేమ్ టార్చర్ ఉంటుంది ఇంకో 1 year. సో అలా కాకుండా ఐ చూస్ టు వర్క్ అంటే లైక్ ఈ ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చాలా ఎంజాయ్ చేస్తాను నేను, అన్ని క్రాఫ్ట్స్ని. సో ఛాలెంజింగ్ థింగ్ అంటే కనుక ఐ డోంట్ నో అండ్ లైక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు పిన్ పాయింట్ వన్ పర్టికులర్ థింగ్. హౌ డూ యూ చూస్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ద ఫిల్మ్? అది కూడా ఒక ప్రాసెస్ అయితే ఏం లేదు. వాళ్ళ వర్క్ చూస్తూ ఉంటాను కదా. సో ఇఫ్ ఐ ఫైండ్ దెమ్ ఎక్స్పెరిమెంటింగ్, ఒక ఈ సీన్ ఉంది ఇప్పుడు కల్కిలో చూస్తే కనుక రాజశేఖర్ గారి ఎంట్రీకి అంటే 1983లో ర్యాప్ మ్యూజిక్ వస్తుంది. కొంతమంది అదేంటి 83లో ర్యాప్ సాంగ్ ఎక్కడ ఉంది, ర్యాప్ ఎక్కడ ఉంది అని అన్నారు. బట్ చూసే ఆడియన్స్ ప్రెజెంట్ కదా. సో ఐ లైక్ ద వే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎక్స్పెరిమెంట్ సేమ్ సీన్ని కొత్తగా ఎలాగా ప్రజెంట్ చేయొచ్చు అని. సో ఐ బేసిక్లీ లుక్ ఫర్ దాట్ అనమాట. ఎక్స్పెరిమెంటింగ్ ఏమైనా చేస్తున్నారా అని. ఓకే, కాంట్రవర్షియల్ ఏమో. ఈ సినిమా పక్కా నచ్చుతుంది, నాకు బాగా నచ్చి సినిమా హిట్ అవ్వండి అంటారా? ఇమీడియట్గా టాప్ ఆఫ్ ద మైండ్ నాకు తీన్మార్ ఫిల్మ్ యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారికి చాలా నచ్చింది. నచ్చింది ఇన్ ద సెన్స్ ఐ వెంట్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్ అండ్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. బట్ సినిమా ఆడలేదు మరి అది. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్, బట్ నాకు యాక్చువల్లీ బాగానే అనిపించింది. ఇట్ వాస్ ఫన్, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్డ్. అలాగే మీరు సర్ప్రైజ్ అయినా నాకు నచ్చని బట్ బాక్స్ ఆఫీస్లో సక్సెస్ అయిపోయిన ఫిల్మ్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. చాలా ఫిల్మ్స్ అసలు ఏంటి ఇంత పెద్ద సక్సెస్ అయిపోయింది అన్న చాలాసార్లు అనిపిస్తుంది. అంటే ఈ సినిమా అంతా కొన్నిసార్లు థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్ అనమాట కొన్ని ఫిల్మ్స్కి. సో ఒక్క ఫిల్మ్ అయితే నేను చెప్పలేను, చాలా ఫిల్మ్స్. అదేనండి ప్రస్తుతం అయితే కనుక ఐ థింక్ ఇప్పుడు నాకు ఒక ప్రశాంత్ వర్మతో చేస్తే ఇంత మార్కెట్ ఫిల్మ్స్ వరకు ఓకే అనేది అయితే అనుకుంటారో, ప్రస్తుతం అయితే కనుక ఐఎమ్ పుటింగ్ బడ్జెట్, ఈ బడ్జెట్లోనే డెవలప్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే ప్రాక్టికాలిటీ అనమాట, అంతేం లేదు. ఇనీషియల్గా అంటే లైక్ ఐ కెన్ సే బడ్జెట్ అయిన తర్వాత అండి ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ అని చెప్పి అనొచ్చు. బట్ ప్రాక్టికాలిటీ ఏంటి అని అంటే ఇఫ్ యూ వాంట్ టు క్విక్లీ మెటీరియలైజ్ అంటే లైక్ సినిమాలు మెటీరియలైజ్ అవ్వాలి అంటే ఐ థింక్ ఇట్స్ బెటర్ యూ కీప్ యువర్ బడ్జెట్ ఇన్ మైండ్
అంటే మీ మీద ఒక ప్రొడ్యూసర్ ఎంత డబ్బులు పెట్టగలుగుతారు అన్నది తెలుసుకుని ఇఫ్ యూ డెవలప్ సంథింగ్ ఇన్ దట్ బడ్జెట్ మీరు త్వరగా సినిమా చేయగలుగుతారు. సో లేదు ఇఫ్ యు ఆర్ అంబిషియస్ అబౌట్ ఒక ఇలాంటి సినిమా నేను చేయాలి అనుకుంటే ఇట్ టేక్స్ టైం, నాట్ సేయింగ్ ఇట్ నాట్ హ్యాపన్, ఎక్కువ టైం పడుతుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐడియా ఏదైతే ఉందో ఆ ఐడియా మీరు ఒక పోస్టర్ అనుకుంటే ఆ సినిమాకి మీరు థియేటర్కి వెళ్ళి చూస్తారా లేదా అనేది చూడండి. ఇఫ్ మీ సినిమాకి మీరే థియేటర్కి వెళ్ళి చూడరు అని అనుకుంటే కనుక ఆ సినిమా చేయొద్దు. సో డెఫినెట్లీ యూ చూస్ దట్ పర్టికులర్ ఐడియా. ఇఫ్ మీరు డైరెక్టర్ కాకుండా ఆ సినిమా పోస్టర్ మీరు చూస్తే కనుక మీరు పరిగెట్టుకుంటారే ఈ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళి చూడాలని అనుకునే ఐడియా ఏదో ఉంటుందో ఆ ఐడియా మీద మీరు వర్క్ చేయండి. ఇట్స్ అ వెరీ బిగ్ క్వశ్చన్, ఎలాబొరేట్ క్వశ్చన్. డెఫినెట్గా ఎందుకు ఇంత టైం పడుతుంది అని అంటే ఒక్కొక్క రోజు నాకు తెలిసి మీరు సినిమా 2 hours అయినా సరే ఒక షార్ట్ షూట్ చేయడానికి కూడా మీరు సినిమాలో చూసిన 1-2 seconds వన్ పర్టికులర్ థింగ్ షూట్ చేయడానికి కూడా ఒక డే అంతా పట్టచ్చు. జస్ట్ సెట్టింగ్ ఇట్ అప్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ సో లైటింగ్ చేసుకోవాలి, యాక్టర్స్ అండ్ ఆల్ దట్. అండ్ మేజర్ ప్రాబ్లమ్స్ అంటే యాక్టర్ డేట్స్ అండి. అంటే లైక్ వెన్ యూ హ్యావ్ అన్ ఎన్సెంబుల్ ఆఫ్ కాస్ట్, సో వాళ్ళందరి డేట్స్ సెట్ అయ్యి సినిమా చేయడానికి ఐ థింక్ దట్స్ ద మేజర్ ప్రాబ్లమ్. Thank you for giving us your time. A lot of good information we got. Nice. I think it will be helpful for our audience. Hopefully, yeah. Thank you guys for watching. Do like, share and subscribe, and do comment who we should interview next and any questions you want to ask them. Thank you for watching Bromba Films.